తెలిస్తే కన్ను ఏ విధంగా ఉందో మీకు అర్థమవుతుంది. పూర్తిగా కూడా కన్ను ఓపెన్ చేసుకోకపోవడం, కన్నంతా కూడా రెడిష్గా అయిపోవడం, వాటర్ వచ్చేది అంతా కూడా జరుగుతుంది. మీడియా అడుగుతున్నప్పుడు పదే పదే అడుగుతుంది కాబట్టి ఈ ఘటన చేసి ఉండొచ్చు అని చెప్పాను నేను. ఇది ఇంక వేరే వాళ్ళకి అవసరం లేదు. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ నా మీద కానీ వ్యక్తిగతంగా ఎవరు కూడా ఇబ్బంది ఉండే పరిస్థితి లేదు కాబట్టి తప్పకుండా దీంట్లో తెలుగుదేశం పాత్ర ఉండే అవకాశం ఉందని చెప్పన్నా నేను. అంటే గాయం తగిలినప్పుడు చిన్నదిగా ఉంది, తర్వాత వెల్లంపల్లి గాయం పెద్దదైపోయింది. ఇది ప్రతిపక్షాలు ప్రధానంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంది. హవెవర్ సార్, ఇప్పుడు ఎలా ఉంది అంటే మేము ఎవరో అడగలేదు ఇప్పుడు దాకా, సో ఎలా ఉన్నారు? దేవుడి దయ వల్ల మా సీఎం గారు ఎప్పుడు చెప్తుంటాడు దేవుడు ఆశీస్సులు దీవెనని చెప్పని. అది నిజంగా ఉన్నాయి కాబట్టి ఆయనకి కానీ నాకు కానీ, ఎందుకంటే సీఎం గారికి తగిలినప్పుడు ఇటు కింద తగిలినా ఇటు పైకి తగిలినా కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి. ఎందుకంటే ఆ విధమైన స్పీడ్గా వచ్చింది రాయి. ఆయనకి తగిలి నాకు తగిలింది కాబట్టి కొంచెం తక్కువలోనే, కానీ నాకు కంటికి తగిలింది కాబట్టి కొంచెం అది ఇబ్బంది అయ్యే పరిస్థితి అయింది. ప్రతిపక్ష పార్టీలు మాట్లాడటానికి ఏదైనా మాట్లాడే అవకాశం ఉంది. కనీసం జరిగిన ఘటన చూసి ఎవరైనా కానీ చివరికి ప్రధానమంత్రి గారు కూడా సానుభూతి చూపెట్టారు, ట్వీట్ చేశారు వెంటనే. అది చూపెట్టకుండా నారా లోకేష్ ఏమో కోడి కట్టి ఇవన్నీ మాట్లాడినప్పుడు ఎవరికైనా ఆవేదన వస్తుంది కదా, ఎవరికైనా కానీ. దెబ్బ తగిలినప్పుడు అది విరోధైనా కానీ దాని మీద సెన్సిటివ్గా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇదే కోడి కత్తి ఆ రోజు ప్రభుత్వంలో ఉంది ఎవరు? చంద్రబాబు నాయుడు, భారతీయ జనతా పార్టీ. మరి ఆ రోజు ఆ నిందితులు అది కాదు ఇది అని చెప్పిన వాళ్ళు చెప్పే బాధ్యత వాళ్ళకి లేదా? ఈరోజు మేము ప్రభుత్వంలో ఉన్నాం, కానీ ఎన్నికల టైము అధికారులు ఎవరు కూడా మాతో రెస్పాన్స్ అయ్యే పరిస్థితి ఉండదు. వాళ్ళు ఎన్నికల కమిషనర్ మీద వాళ్ళ మీద నడుస్తుంది తప్ప ఇది గవర్నమెంట్ అంతా కూడా మా చేతిలో నడిచేది ఏం లేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అంతే తప్ప మా ముఖ్యమంత్రి గారు